పోస్టర్లు అంటించేవాడా? షీఈ్ రెస్పాండింగ్ వెల్ టు ద ప్రెగ్నెన్సీ. అయ్యో డాక్టర్, పప్పి పిల్లల్ని పెట్టదా? పిల్లల్ని పెడుతుందయ్యా, చక్కగా పెడుతుంది. చక్కగా పెడద్దా? అవునయ్యా, పిల్లల్ని పెడుతుంది. ఈడో టైప్ డాక్టర్ లా ఉన్నాడే. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ పప్పి పిల్లలే. నీ ముఖం నాకేం కనిపించట్లేదు. వీడొకడు. డాక్టర్, ఎన్ని పిల్లలు ఉన్నాయి? టక్కుని చూసి చెప్పండి. 1 2 3 4 5 6 మొత్తం 7 పిల్లలు. 7 hearts ఈజ్ ఈక్వల్ టు 56. 56,000. ఓహో కాలభైరవా, నువ్వు కొంచెం బ్యాక్ రా. 2 పిల్లలు ఎక్స్ట్రాగా వస్తున్నాయి ఇలా తెలుసా? చూడయ్యా, పప్పికి ఫుడ్ తో పాటు వీటిని తాగించాలి. లేదంటే డెలివరీలో ప్రాబ్లం అవుతుంది. మర్చిపోవద్దు. సూపర్ డాక్టర్. ఉమెన్స్ హార్లిక్స్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుందా? షట్ అప్. సేమ్ టు యు. చూడు బాబు, నేను వీడిని తీసుకురావద్దని చెప్పానుగా. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు ఒక్కడవే రావాలి. సరే డాక్టర్. రే, ఏంటి నిన్నెప్పుడు ఒంటరిగా రమ్మంటాడు? బయటికి రారా చెప్తాను. ఏంట్రా రా అంటున్నా? చెప్తాడులే, పోరా. సరే రా. డాబర్ అభి, మ్యాన్. రా. అయ్యయ్యా, ఛా, యూరిన్ పాస్ చేయాలని చెప్పొచ్చు కదా, నా మీదే పోస్తావా? రా. సీనియర్ ఏంట్రా? నువ్వు పప్పిని తీసుకొని అలా వెళ్తూ ఉండు. ఆ. నేను రమ్యతో ఒక 10 నిమిషాలు రమ్యతో మాట్లాడొస్తాను సీనియర్. డ్యూడ్, 1 hour అయినా తీసుకో, దయచేసి ఏదో ఒకటి చెయ్యరా. చెయ్యొచ్చు. ఎవరైనా వచ్చారంటే ఐడియా. ఆ. రే, నేనేమంటున్నానంటే, నేను ముందు సీట్లో కూర్చుంటాను, మీరిద్దరూ వెనక సీట్లో కూర్చుని ఏదో ఒకటి చెయ్యండి. ఎవరైనా వచ్చారంటే మెల్లగా వెనక్కి తిరిగి 2 నిమిషాలు నేను చూసి వచ్చారని చెప్తాను. అప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి, ఓకేనా? ఏమంటావు? ఎలా ఉంది ఐడియా? ఏంటి వెతుకుతున్నాడు? పాపే వచ్చాయి. అవును, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. ఏమైంది ప్రభు? ఎండ బాగా ఎక్కువగా ఉంది రమ్య, ఓ 10 నిమిషాలు ఆగి వెళ్దాం. సూపర్ సాంగ్ కదా. అవును రమ్య, ఈ సాంగ్ లో అరవింద్ స్వామి దూరంగా స్నానం చేస్తున్న కాజోల్ని చూసి ఆ అందానికి మత్తెక్కిపోయి దగ్గరికి వెళ్ళి ఆమెను ముద్దు పెట్టుకుంటాడు రమ్య. అప్పుడు కజోల్ ఆ, చెప్పు తీసుకొని కొడుతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఈ వయసులో అందరికీ ఉండే ప్రాబ్లమే. ఇప్పుడు దానికి ఏం చేయాలంటావు? నువ్వు ఏమి చేయదు రమ్య, ఓ 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటావా? దేనికి? 2 నిమిషాలు కళ్ళు మూసుకో రమ్య. రమ్య, ఇటు చూడు రమ్య. బయటికి రా. బీచ్ లో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? పోండి. ఏం చేస్తున్నారు లోపల? సార్, ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్, లైసెన్స్ తీసుకొని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్, ఇప్పుడు తీరా. ఓ, ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే, మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్. నోట్ చేసుకోండి, మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది? చెప్పు. నోట్ చేసుకోండి. 99 40 21 854 సార్. వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకు తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా బాధ నన్ను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కారులో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు గానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్, ఇంత చెప్పినా మీరు ఎలా ఎలా రేయ్, ఉమ్ము మింగు, ఉమ్ము మింగరా, ఉమ్ము మింగు. అరే, ఓకే ఓకే, తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు. చూస్తే బాగా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజీలో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వద్దులే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు.
కాలేజీలో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. భలే వాడివి. ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో, బయలుదేరు Thank you, బయలుదేరు. sir. తెలిస్తే ఇలా ముందే చూడు, చెప్పానుగా. 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యయ్యో సార్, ఏంట్రా ఆ 2 నిమిషాలని 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్, వెంటనే బయలుదేరుతా. ఛా! రేయ్, పొరమోకు, రారా. రమ్య, వాడు రావడానికి 1/2 అవర్ అవుతుందంట. అంతవరకు మన ఇద్దరం కలిసి. ఏయ్, ఇందుకులే ఏడుస్తున్నావు? ఆ పోలీస్ నన్ను ఏ విధంగా చూశాడో తెలుసా? నా ఫోన్ నంబర్ అడిగాడు. వాడు నా గురించి ఎంత నీచంగా అనుకొని ఉంటాడు. ఏ, వాడలా ఏమీ అనుకోను ఉండడు. నోరు మూయ్. నువ్వు పిలిచావని ఒకే ఒక్క కారణంగా నేను నీతో వచ్చాను. నమస్కారం పంతులు గారు. అభిషేకం జరిపించాలి. ఏయ్, రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవే. నా ఫ్రెండేలేమా, తర్వాత మాట్లాడుకో. వెరీ సారీ రమ్య. ఇలా రా. సారీ రమ్య, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను అడగకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. బా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతాం తెలుసా? అయినా నీకు కొవ్వు చాలా ఎక్కువ. ప్రభు, మ్, ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పనిలేదు. మరైతే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరూ తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. పప్పి, అద్దరు కొట్టేసావు. ఇంటర్నేషనల్ ప్లేయర్ తో కుక్కను కడిగిస్తున్నాడు. ప్రభు, టవలెవరా? టవలేమంటున్నానా? ఆ? ఏంటి ఆలోచిస్తున్నాడు? ఏంట్రా? ఆ? ఏం లేదు సీనియర్. ఏంటి ఆలోచిస్తున్నావు? మ్యాటర్ ఏంటి చెప్పరా? ఆ? ఈ పిజ్జాని అందరూ ఎలా తింటారో, జిగట జిగటగా పాచిపోయినట్టు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మూతు ముడుచుకొని కూర్చొనున్నావు. ఏమైంది? లేదు, ఆ, లాస్ట్ వీకే రావాల్సింది, ఇంకా రాలేదు. అదే ఎవరు రావాల్సింది, ఎవరు రాలేదు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. తప్పు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఏం పర్లేదు చెప్పు. వాళ్ళిద్దరికి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. వాట్రా మగాడు, నువ్వు ఉన్నావు ఎందుకు వేస్ట్. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? నార్మల్ గా డేట్ ఆలస్యం అయితే ప్రాబ్లం లేదు, మ్మ్. కానీ మనిద్దరము కలిసిన తర్వాత ఆలస్యం అయితే పీరియడ్స్ ఆలస్యం అయిందా? అవును సీనియర్, దానివల్ల ప్రాబ్లం ఏం లేదుగా. తింగర వెధవ. పీరియడ్స్ రాకపోతే అమ్మాయి ప్రెగ్నెంట్ అని అర్థం. అయ్యో, ఆ? ఏంటి నువ్వు అనేది? సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు సింగిల్ సింహో దొరికిపోయాడు. సీనియర్, ఆ, నాకు రమ్యకి నాకు రమ్యకి చెప్పరా. నాకు రమ్యకి మ్యాటర్ అయింది సీనియర్. మ్యాటర్ అయ్యిందా? అవును సీనియర్. ప్రభు, పసిబిడ్లా మొహం పెట్టుకుని తండ్రి కాబోతున్నావుగా. సూపర్ రా. హలో పోయా, అలా అనకు. ఇప్పుడు ఏం చేయాలి రేయ్, అర్థం కావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎంతో మంది పెళ్లి చేసుకుని పిల్లలు లేరని బాధపడుతున్నారా. పిల్లలు పుట్టడం అనేది ఆ దేవుడు ఇచ్చిన వరం. ఇవ్వగానే హ్యాపీగా ఉయ్యాల తొట్లో వేసేయాలరా. పెళ్లి కాకుండానే ఉయ్యాలి పక్కన ఎలా పెట్టుకుంటావయ్యా?
మెంటల్ లాగా మాట్లాడుకు ఏదైనా ఐడియా చెప్తావు అనుకుంటే ఏయ్, నేనెందుకు ఆలోచించాలి? ఏమయ్యా? నువ్వు రమ్య కలుసుకున్నారే ఆ రోజు ఆలోచించాలి. ఈ రోజు ఎందుకు అడవడం? ఐడియా చెప్పాలంట. అసలే ఫుట్బాల్ టీమ్ లో చేర్చుకుంటారా లేదా నేను టెన్షన్ పడుతుంటే వీడు గోల ఒకటి. చచ్చాను. అయ్యో ఏదేదో జరుగుతుంది. ఐడియా ఏంటి ప్రెగ్నెన్సీ సిస్టర్. దాంతో టెస్ట్ చేసామంటే అంతా ఓకే అవుతుంది. సీనియర్ అది ప్రెగ్నెన్సీ టెస్టర్. ఓ తప్పుగా చెప్పానా? తప్పే. ఆ, నువ్వు ఓ పని చేయి. ఆ. మన వీధి చివరుందే ఓ మెడికల్ షాప్. ఆ, అవును. నువ్వు అక్కడికి వెళ్ళి మా నాన్న పేరు కామరాజు, ఆయన ఊరికెళ్లారు, నేను రమ్య అనే అమ్మాయిని తీసుకొచ్చి సరదా పడ్డాను, అందువల్ల వచ్చింది. నువ్వేదో నన్ను కరెక్ట్ చేసేవే, ఏంటది? ప్రెగ్నెన్సీ టెస్ట్. అదే టెస్ట్. దాన్ని తీసుకెళ్లి రమ్యకివ్వు, చెప్పు తెగేలా కొడుతుంది నిన్ను. నన్ను కరెక్ట్ చేస్తున్నాడు వీడు, తెలివి తక్కువ దద్దమ్మ. చెయ్యాల్సిందంతా చేసేసి నా మీద ఎగురుతున్నావేంటి? ఈ పసి మనసుని అర్థం చేసుకుని నువ్వు ఏదైనా హెల్ప్ చేస్తావు అనుకుంటే పో సీనియర్, నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాను. ఎలా చూడు, నువ్వు ఏమైనా చేసుకో, ఏడవద్దు. అది పబ్లిక్ లో అసలు ఏడవద్దు. నీ ముఖం దరిద్రంగా ఉంది, నేనే తీసిస్తాను రా. ఛీ! రా. సీనియర్ ఏంట్రా? నువ్వు అలా వెళ్ళి కొడుకొని వచ్చేస్తావా సీనియర్? ఇదిగో తీసుకో, చంపేస్తానేమనుకుంటున్నావు? వస్తున్నా.